పుట్టి పెరిగిన ఊరు పుట్టెడు అభాండాన్ని నెత్తిన వేసింది. దాన్ని మోసుకుంటూ ఇక నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఈ పెద్దతనంలో ఒంటరిగా ఎలా ఉంటావు? నాకేమమ్మా, అత్తయ్య లేదు. ఉత్సవాలు, ఊరేగింపులు, కట్నాలు, కానుకలు లేకుండానే పెళ్లి జరిగిపోయింది. మీ మంచితనానికి ఏ రూపంలోనూ నేను బదులు తీర్చుకోలేదు. ఈ లక్ష్మీ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచి మీకు సిరి సంపదలు ప్రసాదించమని ప్రార్థించే అవకాశాన్నైనా నాకు ఇప్పించండి బావగారు. బాబా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే వాటించాం. అంతకు మించిన కర్తవ్యం ఉందయ్యా. ఈ లక్ష్మిని కూడా మా లక్ష్మి చేతికి రామ్మా, వచ్చి తీసుకో. తాను చేతి చలువు వల్లనైనా కలకాలం ఆ దేవి ఈ ఇంట్లోనే కొలువు ఉంటుంది. మహాలక్ష్మిని ప్రతిష్ఠ చేస్తుంది, పెడదామా? ఏమిటి, నా మందిరం కాకుండా దేవుడు మరో చోట నిలవడమే? దానికి ఎంత నియమం కావాలి, ఎంత నిష్ట కావాలి? అయినా ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ దేవుడు అనుకోవడానికి నీకెంత బుద్ధి లేదు? నాకు హారతి బాడైపోతుంది. లక్ష్మి చూడమ్మా, బొట్టు పెట్టకుండా పంపకూడదు, పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పెట్టించుకుంటే ఆ మహాలక్ష్మి మళ్ళీ చల్లగా చూస్తుందమ్మా. పెళ్లి ఆడుకోండి. సిగరెట్ ఏదిరా? ఇదిగో. ఏమే, నువ్వు క్రమం వండుకుని ఎక్కడ పెద్దవాళ్ళ? అబ్బా, పెద్ద పనులు ఉన్నట్టు లేచినప్పటి నుంచి చెట్లు పేకగా. నా డబ్బు నా ఇష్టమే. నోరు మూసుకెళ్తారు, వాడికి ఆకలేస్తుంది. మీకంత ఆకలిగా అంటే మీరే వండుకోండి, నేనే వండానబ్బా. ఏమిటో పేరా, నీ వండుకోవాలా? ఏ ఆంజనేయ బాబాయ్ వండుకోవట్లా? బాబాయ్ లాగా నేనేం దద్దం కాదు. చేస్తావా చర్మం అయితేనా? ఏమిటది? చేస్తావా చర్మం అయితే అంటావా? నేను చదువుకున్న దాన్ని. నా షడప్ చేసుకుని గోయింగ్ కుక్. ఏమిటే వేలంత లేవు, నన్ను నా పిల్లలే చేసుకుంటున్నా. ఎన్ని గుడ్లే నీకు? అది పిల్ల సిగ్గులా ఇలాంటి పిల్లలు కన్నది చాలక పైగా వెనకేసుకొస్తున్నావా? అయ్యో, అమ్మగారి పట్ట మంచి మీద, అయ్యగారి ఇష్టాస్ మీద. నీకుండాలే సిగ్గు. నా ఇష్టం, నేను రోజుతో పిల్లగంటాను. మధ్య నీదేం పోయిందే? పక్కన రాబోదు రోజు 10 మందిని కలు, మధ్య మాకే మీరుండే. అక్కయ్య, ఏమిటిది? పసివాళ్ళు ఏదో తెలియక అన్న మాటలు పట్టించుకుని మనం గొడవ పడతామా? ఏమిటి, మేము గొడవ పడుతున్నావా? అసలు ఇదంతా నువ్వు నేర్పిన విద్య కదా. నువ్వేదో మహాపతివ్రత శిరోమణివని మేమంతా కాపురాలు చేసుకునే వాళ్ళని నేర్పుతున్నావా? ఏం చెప్పలేదు. మరి ఏమిటి చెప్పింది? ఆడదానికి ఇల్లే స్వర్గం, అందరూ ఒళ్ళు వంచి పని చేయాలి. అమ్మోళ్ళు వంగదుగా. శిరోమణి ఇదా నేర్పింది? అమ్మ మహాలక్ష్మి, నువ్వు వచ్చావుగా, ఆ పనులని నువ్వే చేసి ఆ కీర్తి నువ్వే సంపాదించుకో. అదే చేస్తున్నారా? అయ్యో రామరామ, చూడు తల్లి, పెద్దవాళ్ళు ఎలాగో మారరు, పిల్లలన్నా మారు తల్లి. నువ్వు ఎప్పుడు పనిలోనే ఉంటావు, మరి దేవుడి పని ఎప్పుడు చూసుకుంటా? మన పనులు మనం సరిగ్గా చేసుకుంటే దేవుడికి చేసినట్టేగా. ఈ ఇల్లే మన గుడి. అందుకా నువ్వెప్పుడు ఇల్లు ముగ్గులేస్తావు. తమ్ముడు కృష్ణ, ఏమిటన్నయ్యా? ఏమే అడగమంటావా? అదేమైనా చెప్పడందే, అడగరాందే? అడగండి. ఏం లేదు, పెద్దవాడిని. నేను అడిగితే నువ్వు కాదనవు, కాదనలేవు, కాదనవు కూడా. నీ మనసు జోకర్ లాంటిది కదరా. అసలు ఇంతకీ ఏమిటన్నయ్యా నువ్వు అనేది? నీళ్లు, మంచినీళ్ళు, మన బావిలో నీళ్లు, అంతే కదే? అంతే. ఓహో, వాటా అడగటానికి వచ్చారా? అందుకన్నమాట ఈ ప్రేమాభిమానాలు. ఇక నేనే ఇచ్చేసినట్టే. నేను ఒక ఆట వేసుకొస్తా. అన్నయ్య, ఆనాడు ఈ అభిమానం ఏమైంది? మీ అందరినీ సహాయం చేయమని బతిమాలానే. మీరు చేసిన అవమానం మర్చిపోయారా? అప్పుడు పడవనుకున్నా, ఇప్పుడు పడ్డాయి. అది మా తప్ప? ఇది మీ తప్పు కాదు. మిమ్మల్ని పురుగొలిపి వెనక నుంచి పంపించారే వాళ్ళది. అయితే ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ భగవంతుడిచ్చిన నీరు గాలి అంతా నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావే. అది అందరి సొత్తు గ్రహిస్తే దానికి నన్ను అడగటం దేనికి? మీరు కష్టపడండి, మీ సొంతం చేసుకోండి. ఎవరు కాదన్నారు? అవును, ఇది రైట్ గానే ఉన్నట్టుంది. ఆలోచించు. నాకు ఆటకు టైం అయింది, నేను వస్తా. ఎక్కడికన్నా? విషయం అటు ఇటు తెలుసుకోవాల్సింది. రాయ్,
సుమతి కూడా అటో ఇటో తేల్చుకోమంటుంది. తెలుసుకోవాల్సిందే, తేల్చండి, మేము వస్తా. ఏరా ఏమంటావు? అన్నయ్య, మీరంతా కలిసి గింజుకున్న ఆ నీళ్లలో ఒక్క చుక్కెవను. మీరు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు. వెళ్ళండి. ఒకసారి ఇలా వస్తారా? ఏమిటండి మీ వాదం? అడుగుతున్నది ఎవరైనా పరాయి వాళ్ళ, అనుభవించాలనుకున్నది కాని వాళ్ళ? నాకు తెలుసు లక్ష్మి, నా వాళ్ళ గురించి నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. మీరేగా మీ వాళ్ళని ఒప్పుకుంటున్నారు. అయినా ఆ నీళ్ళని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? నలుగురికి ఉపయోగపడితే మనకు మాత్రం ఆనందం కదా. లక్ష్మి, నలుగురికి ఉపయోగపడుతుందనే జ్ఞానం ఆనాడు వాళ్ళకి ఏమైంది? ఏమండి, నా మాట వినండి. మనం లేకపోయినా మన మాట మిగులుతుంది. అడిగినా ఇవ్వలేదని అపఖ్యాతి కంటే అభిమానాన్ని చంపుకొని అడగకుండానే ఇచ్చుంటే ఎంతో బాగుండేది. సరే, ఆ ఇచ్చేదేదో నువ్వే ఇచ్చుకుని ఆ కీర్తి ఏమిటో నువ్వే తెచ్చుకో. అక్కయ్య, ఆయన అన్నవేవి మనసులో పెట్టుకోకండి. ఇందులో ఏది ఏ ఒక్కరిది కాదు, మనందరిది. ఏదో దయాధర్మం కింద ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావే. ఇన్నేళ్లుగా నేను గంగా స్తోత్రం చేస్తుంటే ఆ గంగమ్మ నా పిలుపు వింది, పలికింది. నిజమే అక్కయ్య, ఇదంతా మీ చలవే. ఆ సంగతి మీ ఆయనతో చెప్పు. ఇదిగో రాదమ్మా, ఇలా రా. ఏమిటంత హడావుడిగా వెళ్తున్నావు? ఇవాళ మా మహిళా మండలి నెంబర్లందరికీ మీటింగ్ ఆనకొట్టాలి. మీటింగ్లకి ఏమొచ్చింది లేదు, తర్వాత వెళ్ళొచ్చు. ఇవాళ మన పూజ రా. ఇదిగో కాంతామణి, రావమ్మా. ఏడు తులసమ్మ గారు ఇవాళ ఇల్లు కదిలొచ్చారు. మా పొలానికి నీళ్లు కదిలి రాలే. అసలు ఏనాడైనా నీళ్లు పడతాయని అనుకున్నారా? నా దేవుడు కరుణించాడు, పడ్డాయి. ఏమంటావ్? మా పొలాలు రావణమ్మా మాట. కొబ్బరికాయ కొట్టేశాను. అబ్బా, కొడితే కొట్టేవలేదు. ఇవాళ మన పూజ, పద. మళ్ళా వస్తాలే, అక్కడ మా ఆయనకు అన్నం పట్టుకెళ్ళాలి. ఏమిటో, ఓ దేవుడు లేడు, ఓ పూజ లేదు. ఎప్పుడు చూసినా ముగుడు కన్నం పెట్టడవును. ఇదిగో రత్తమ్మా మాట. ఏమిటి ఏమిటేమిటి ఊరంతా తెలిసిపోయింది, నీకు ఇంకా తెలియలే? రాజేశ్వరి మాట. నా పూజలు ఫలించి ఇన్నాటికి మా పొలాలు సాక్కుచ్చాయి. అందుకని ఇవాళ ప్రత్యేకంగా పూజ చేస్తున్నా. 100 కొబ్బరికాయలు. అవునులే, మీ తోట కూడా లక్ష్మి వచ్చిన వేళ విశేషం. చాలా చాలేవమ్మా, లక్ష్మి వచ్చిన వేళ. అలాగని ఊళ్ళో అందరితో చెప్పుకుంటోంది కావాలి. నిజాలు నా వెంకటేశ్వర స్వామికి తెలియవు, నా శ్రీరామూర్తికి తెలియవు, నా సాయిబాబాకి తెలియవు, మాతార ఆంజనేయులు, మానికొండ మల్లికార్జునుడు, అన్నవరం సత్యనారాయణ అందరూ సాక్ష్యం. అమ్మా, పూజ ఏర్పాటైంది, తమరికి రావచ్చు. రండి, మీరంతా పూజకి రండి. ముందు విఘ్నేశ్వర పూజ మొదలెట్టండి. చిత్తం తొండమునేకదంతము తోరపు బొజ్జలు వామహస్తమున్నిందులు మ్రోలి గజ్జలు నల్లని చూపులు మందహాసము. 100 కొబ్బరికాయలు తెప్పించారు పూజారి గారు. పదండి. ఏంటయ్యా అప్పుడే లేచిపోతున్నారు? నోటి మాటలతో ఎంతసేపు అయ్యి ఆడేది? బాకీ తీర్చవాయే, రొక్కంతోనూ ఆడవాయే, ఏమిటి లాభం? పదండి. ఇస్తాలేవయ్యా, మాకు నీళ్లు వచ్చేసాయిగా, పంటలు కూడా బాగా పండుతాయి. ధాన్యం అమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను. ఏం తీరుస్తావయ్యా? ఇప్పటికే 110 దాకా గాత్ర పాడేవా? తీర్చు చాలు, పదండి పద. ఉండవయ్యా ఉండు గురునాథం, పోనీ ఓ పని చేయి. ఏంటది? ఇంకో 125 దాకా గాత్రం పాడతాను. చూడు, గెలిచానా సరే, లేదా నా వాటా నీళ్లు నువ్వు పారించేసుకో. ఏమిటి నీళ్ళ? అదేనయ్యా, నువ్వు కూడా మా పక్కన నీళ్లు లేకుండా ఏడుస్తున్నావుగా, నా వాటా నీళ్లు నీ పొలానికి పారించేసుకో, బాకీ కొట్టేసాయి. ఎట్టా ఉంది? బాగానే ఉంది. ఇంకే శ్రీనివాసులు అంటే ధర్మరాజయ్యా, ధర్మరాజు. ఏమయ్యో, మాట అంటే మాటే. యోకర్ మీద ఒట్టు మాట తప్పితే. ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఏం లేదండి, ఏమిటో వికారంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తాను. కృష్ణ, ఎక్కడికి బాబు? లక్ష్మి కళ్ళు తిరుగుతున్నాయట నాన్న, ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. అక్కర్లేదు, అది అంతే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు నాన్న, లక్ష్మికి పాపం. నాకు తెలుసు బాబు, లక్ష్మి నన్ను తాతయ్యను, నిన్ను నాన్నను చేయబోతోంది బాబు. ఆ? అంతే కదమ్మా. లక్ష్మి, లక్ష్మి, చెల్లెమ్మా, నీకు మంచి సిఫార్సు చెప్తానమ్మా. మన లక్ష్మి మామగారు ఉత్తరం రాశారు. అంతా బాగున్నారమ్మా. నేను తాతయ్యని కాబోతున్నారమ్మా, తాతయ్యని. ఇంక నెల తప్పిందా? అవునమ్మా. ఇంకేం రాశారో చదవన్నయ్యా. చదువుతాను. పొలాల్లో నీళ్లు పడ్డాయి. నా ఇంటి దీపం లక్ష్మి గడుపున పాపాయి పడింది. నువ్వు కూడా నాతో పాటు తాతయ్య అయిపోతున్నావయ్యా. ఇక నువ్వు నేను కూడా బయట మంచం వేసుకొని ఆ పాప కోసం దెబ్బలు ఆడుకోవాలి. ఏమంటావు అని రాశాడమ్మా. లక్ష్మి ఎంత అదృష్టవంతురాలన్నయ్య, ఇంత అపేక్ష అభిమానం ఉన్నింట్లో పడింది. నిజమేనమ్మా, కానీ దాని దురదృష్టం వల్ల ఈ పేదవాని కడుపున పుట్టడం.
ఏమిటన్నయ్యా ఆ మాటలు? ఆనాడు సలక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. చిట్టి తల్లి కట్టుబట్టలతో అత్తారింటికి వెళ్ళింది. ఈనాడు పుట్టింటికి తీసుకొచ్చి పురుడు పోసుకోవటానికి కూడా. అన్నయ్య, లక్ష్మి నీ కూతురైనా నా చేతుల్లో పెరిగింది. అమ్మాయి పురుడు పుణ్యాలన్నీ ఇక్కడే జరిపిద్దాం. నువ్వేం బాధపడకన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. చెల్లెమ్మా, అన్నయ్య, అయ్యో 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 నువ్వు ఇలాంటి బరువు పనులు చేయకూడదని చెప్పరా? ఇదేం అయ్యో 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 నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పరా? ఎందుకండి? అయ్యో 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 నువ్వు ఎక్కువసేపు ఇలా కూర్చోవచ్చో కూర్చోకూడదు కూడాను. మరి ఇంకేం చేయాలండి? పడుకోవాలి. ఆ? అయ్యయ్యయ్యో, ఏమిటండి ఇదంతా? అయ్యయ్యో, అబ్బా, పాపం పాపం. కదలకూడదు, హాయిగా ఇలా విశ్రాంతి తీసుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి నాకు ఈ శిక్ష? నువ్వు నాకు వేలా శిక్ష? అవ్వా, నేనా? లేకపోతే ఏమిటి? వచ్చావో లేదో అప్పుడే నన్ను నాన్నం చేసేస్తా. గురునాథం, ఏమిటయ్యా ఇది? ఇవి ఎవరి నీళ్ళు అనుకున్నావు? నిన్న దాకా మీ అన్నయ్య ఇవాళ నుంచి నావయ్యా. అంటే మీ అన్నయ్య నాకు బాగి పడ్డాడు, అందుకని నీళ్ళు ఇచ్చాడు. తోరా తోరా ఆగో. ఇవ్వటానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవరు? ఇవి నా బావిలో నీళ్లు. అబ్బబ్బా, మధ్య నీ కూడా ఏంటయ్యా? ఆయన వాటా నీళ్ళు ఆయన ఇచ్చాడు. ఇస్తాడు, ఎట్టా ఇస్తాడో చూస్తాను. ఆ బావిలోంచి ఒక్క చుక్క ఎలా బయటికి పోతుందో చూస్తాను. రాయ్ కిషయ కిషయ, శ్రీనివాసులు శ్రీనివాసులు, చూడవయ్యా మీ తమ్ముడు. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, వాడితో ఎందుకు గొడవ? వాడుకొని తమ్ముడు. ఏమిటన్నయ్య, ఈ నీటిలో వాడికే హక్కు ఉంది? హక్కు లేదనుకో, చూడు, ఇవ్వకపోతే మన పరువు పోతుందిరా. జోకర్ మీద ఒట్టేసి మాటిచ్చానురా. అన్నయ్య, నీ ప్యాకెట్లకి జోదాలకి కాదు నీకు వాటా ఇచ్చింది. కష్టపడి సద్వినియోగం చేసుకుంటావని. కష్టపడదామనే అనుకున్నాం తమ్ముడు, సద్వినియోగం చేద్దామని అనుకున్నాం తమ్ముడు, కానీ వెధవది అచ్చిరాలే తమ్ముడు. తమ్ముడు 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 ఏమిటన్నయ్య వాడితో? మన నీళ్లు మన ఇష్టం. కానీ ఏమిటయ్యా కానిచ్చేది? కృష్ణ, అక్కడి నుంచి కదులుతావా లేదా? కదలు. ఏమిట్రా పక్కన అంతా చూడు. ఏమిట్రా ఇది? ఎవరైనా వింటూ ఉమ్మేస్తారా? ముద్రలేసిన వాడిని నువ్వు చెప్పొచ్చావు. చెప్పుకో వెంకటేశం. ఆయన కాళ్ళు చేతులు అంటించేసి పోస్ట్ డబ్బాలు పారేస్తాను. జాగ్రత్త. ఎందుకు పారేవు? ఏదో పోయినే పాపం కదా అని వాళ్ళ బావిలో మీకు ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ గంగమ్మ తల్లిని అమ్ముకుంటారా? ఏమిటయ్యా వాడిచ్చేది? అసలు ఆ ముసలాడికి తెలుసు, అందుకని ఆ బావిపడే పొలం వాడికి ఇచ్చాడు. అన్నయ్య, నువ్వు తొందరపడు. వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎవరెలా పోతే మనకది. పద బాబు, పద పద. అన్నయ్య, నీకేం భయం లేదులే, మనం ఉన్నాగా. మాట దక్కించావు. వస్తా తమ్ముడు. ఎక్కడికి? అరిచరిచి గొంతు గంటుకుపోయింది. ఓ 25 రూపాయలు లేవు తమ్ముడు, నీ మీద ఒట్టు. లేవు. తమ్ముడు తమ్ముడు, అయ్యో అయ్యో అయ్యో, లక్ష్మి 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 లక్ష్మి. ఏమిటి లక్ష్మి ఇది? నేను ఇంటి దగ్గర కూర్చోమంటే ఎండబడి ఎందుకు వచ్చా? అయ్యో, ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేస్తావు? తొందరగా కానీ అంతే. పోండి. అవును లక్ష్మి, నేను చెప్పేది నీకోసం నా కోసం కాదు. నీ పని చేసేది మీకోసం నా కోసం కాదు. మరి